హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. టెట్ మరియు డిఎస్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం భారత జాతీయోద్యమానికి సంబంధించిన ప్రశ్న అనేది ఎక్కువ అడగడం జరుగుతుంది. సోషల్ కంటెంట్కు సంబంధించి భారత జాతీయ ఉద్యమానికి సంబంధించిన ప్రశ్న లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. నాట్ ఓన్లీ టెట్ డిఎస్సి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సోషల్ సంబంధించి జాతీయోద్యమానికి సంబంధించిన 1 నుంచి 2 ప్రశ్నలు అనేటివి రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన వీడియో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కానీ, డిఎస్సికి సంబంధించిన పీడిఎఫ్ లింక్స్ కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో భారత జాతీయోద్యమానికి సంబంధించి చూసుకున్నట్లయితే 1885 నుంచి 1995 వరకు భారత జాతీయోద్యమంగా చెప్పవచ్చు. దీనిని 2 రకాలుగా విభజించడం జరిగింది. 1885 నుంచి 1915 వరకు తొలి దశ జాతీయోద్యమంగా, 1915 నుంచి 1947 వరకు మలి దశ జాతీయోద్యమంగా విభజించడం జరిగింది. బ్రిటన్కు వ్యతిరేకంగా లండన్లో దాదాబాయి నౌరోజీ గారు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని స్ఫూర్తిగా చేసుకొని భారతదేశంలోని కలకత్తా, బొంబాయి, మద్రాసు, పూణే వంటి ప్రాంతాల్లో ప్రెసిడెన్సీ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాబాయి నౌరోజీ లండన్లో ఏర్పాటు చేసిన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ను స్ఫూర్తిగా తీసుకొని కలకత్తా, బొంబాయి, మద్రాసు, పూణే వంటి ప్రాంతాల్లో ప్రెసిడెన్సీ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏవి హ్యూమ్ అధ్యక్షతన 1885 డిసెంబర్ 28న ఐఎన్యు ఇండియన్ నేషనల్ యూనియన్గా ఏర్పాటు కావడం జరిగింది. 1886లో దీన్ని ఐఎన్సిగా నామకరణం చేయడం జరిగింది. ఐఎన్సి అనగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇది 1885 డిసెంబర్ 28న ఏర్పాటు కావడం జరిగింది. తొలి దశ జాతీయోద్యమం చూసుకున్నట్లయితే 1885 నుంచి 1915 వరకు కొనసాగింది. దీనిలో ఐఎన్సి, భారత జాతీయ కాంగ్రెస్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. మొదటి ఐఎన్సి సమావేశం అనేది 1885 డిసెంబర్ 28 నుంచి 31 వరకు జరిగింది. ఇది బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్పాల్ కళాశాల వేదికగా నిర్వహించారు. దీన్ని ఏర్పాటు చేసింది ఏవే హ్యూమ్, బ్రిటిష్ అధికారి. దీనిలో హాజరైన సభ్యుల సంఖ్య 72 మంది. దీనికి అధ్యక్షత వహించింది డబ్ల్యూసి బెనర్జీ అనగా ఉమేష్ చంద్ర బెనర్జీ. మొదటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది ఉమేష్ చంద్ర బెనర్జీ. నెక్స్ట్ రెండవ సమావేశం చూసుకున్నట్లయితే, రెండవ సమావేశం అనేది 1886 డిసెంబర్ 28 నుంచి 31 మధ్య జరిగింది. కలకత్తా వేదికగా జరిగింది. దీనిలో పాల్గొన్న సభ్యుల సంఖ్య 436 మంది. దీనికి అధ్యక్షత వహించింది దాదాబాయి నౌరోజీ. దీనిలోనే ఈ రెండవ సమావేశంలోనే కాంగ్రెస్ అని పేరు పెట్టడం జరిగింది. ఐఎన్యు నుంచి ఐఎన్సిగా నామకరణం చేయడం జరిగింది. దీనిలో హాజరైన ఏకైక మహిళా గ్రాడ్యుయేట్ ఎవరు అంటే కాదంబరి గంగూలీ. కలకత్తాకు చెందిన కాదంబరి గంగూలీ రెండవ ఐఎన్సి సమావేశానికి హాజరైన ఏకైక మహిళా గ్రాడ్యుయేట్ దీనికి సంబంధించి. నెక్స్ట్ 1885 నుంచి 1947 వరకు జాతీయోద్యమాన్ని 3 దశలుగా విభజించడం జరిగింది. మితవాద దశ, అతివాద దశ, గాంధేయవాద దశ అని 3 దశలుగా విభజించడం జరిగింది. దీనిలో మితవాదులకు సంబంధించి చూసుకున్నట్లయితే మితవాద దశ అనేది 1885 నుంచి 1905 వరకు కొనసాగింది. అతివాద దశ అనేది 1905 నుంచి 1920 వరకు కొనసాగింది. గాంధేయవాద దశ అనేది 1920 నుంచి 1947 వరకు కొనసాగింది. మితవాద నాయకులు చూసుకున్నట్లయితే గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, డబ్ల్యూసి బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ, రాజ్ బిహారీ బోస్, బద్రుద్దీన్ త్యాబ్జీ వీరు మితవాద నాయకులు. అతివాద నాయకులు చూసుకున్నట్లయితే బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్రపాల్, అరవింద ఘోష్ అనేవారు అతివాద నాయకులు. గాంధేయవాదులు మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్, రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి వారు గాంధేయవాద నాయకులుగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే
మితవాదులకు సంబంధించి ఈ దశ అనేది 1885 నుంచి 1905 వరకు మితవాద దశగా మనం చెప్పుకోవచ్చు. దీనిలో ముఖ్య నాయకుడు గోపాలకృష్ణ గోఖలే. వీరి యొక్క డిమాండ్లు చూసుకున్నట్లయితే బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, వయోజనులకు ఓటు హక్కును కల్పించాలి, సివిల్స్ పరీక్షలు భారత్లో జరపాలి, దీనికి సంబంధించిన పరిమితిని పెంచాలి, పేదరికం తగ్గించడానికి జాతీయ పారిశ్రామిక నిధిని ఏర్పాటు చేయాలని మితవాదులు కోరడం జరిగింది. వీరి యొక్క పద్ధతులు చూసుకున్నట్లయితే ప్రార్థన, అభ్యర్థన, నిరసన ఈ పద్ధతులను ఉపయోగించి వీరు బ్రిటిష్ వారిని తమ డిమాండ్లను కోరడం జరిగింది. దీనిలో నోట్ చూసుకున్నట్లయితే భిక్షమెత్తుట కాదు శివమెత్తాలి అని అతివాద నాయకుడు ఎవరు అంటే తిలక్, బాలగంగాధర్ తిలక్ అనేవారు మితవాదులను వ్యాఖ్యానించడం జరిగింది దీనికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అతివాదుల దశ చూసుకున్నట్లయితే అతివాదులు అనేవారు 1905 నుంచి 1920 వరకు ఈ అతివాద దశగా చెప్పుకుంటారు. దీనిలో ముఖ్య నాయకుడు బాలగంగాధర్ తిలక్. వీరి కాలంలో 2 ఉద్యమాలు సంభవించడం జరిగింది. దీనిలో మొదటి ఉద్యమం చూసుకున్నట్లయితే వందే మాతర ఉద్యమం. ఇది 1905లో జరిగింది. వందే మాతర గేయాన్ని రచించింది బంకిం చంద్ర చటర్జీ. ఈ గేయాన్ని ఆనందమఠ్ అనే గ్రంథం నుంచి గ్రహించడం జరిగింది. ఈ వందే మాతర ఉద్యమానికి ఇతర పేర్లు చూసుకున్నట్లయితే స్వదేశీ ఉద్యమం, వస్తు బహిష్కరణ ఉద్యమంగా ఇతర పేర్లు కలవు. ఈ వందే మాతర ఉద్యమానికి ప్రధాన కారణం అంటే బెంగాల్ విభజన. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను విభజించడం జరిగింది. దీని కారణంగా ఈ ఉద్యమం అనేది రావడం జరిగింది. 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజన చేపట్టిన కారణంగా జాతిని అవమానించిన రోజుగా ఠాగూర్ హిందూ ముస్లింలు రాఖీ ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. 7,500 మంది దీనిలో పాల్గొన్నారు ఈ ఉద్యమంలో ప్రసంగించిన నాయకులు ఆనంద్ మోహన్ బోస్, బాలగంగాధర్ తిలక్ నడిపిన పత్రికలు చూసుకున్నట్లయితే కేసరి, మరాఠీ అనే పత్రికలు ఉద్యమాన్ని ప్రచారం చేయడం జరిగింది. తిలక్ను అరెస్టు చేసి రంగూన్ జైలులో బంధించారు ఈ ఉద్యమంలో భాగంగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ఉద్యమాన్ని ప్రచారం చేసిన పత్రికలు కృష్ణ పత్రిక. దీని స్థాపకుడు కొండా వెంకటప్పయ్య, సంపాదకుడు మట్నూరి కృష్ణ. దీనికి సంబంధించి ఇది 1907 నుంచి 1947 వరకు ఈ పత్రిక అనేది నడిచింది. తిలక్ను జైలుకు పంపించడంతో బిపిన్ చంద్రపాల్ పిలుపు మేరకు స్వదేశీ కంపెనీలు స్థాపించడం జరిగింది. బెంగాల్ విభజన రద్దు చేసిన సంవత్సరం 1911 సంవత్సరం. బ్రిటిష్ రాజు ఐజావద్ జార్జ్ కాలంలో 2వ హార్డింగ్ అనే గవర్నర్ జనరల్ బెంగాల్ విభజనను రద్దు చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1911 సంవత్సరంలో రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం జరిగింది. బెంగాల్ విభజన రద్దు చేయడంతో వందే మాతర ఉద్యమం అనేది ముగిసిపోయింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హోమ్ రూల్ ఉద్యమం. ఈ ఉద్యమం అనేది 1916లో రావడం జరిగింది. హోమ్ రూల్ అనగా స్వపరిపాలన. దీన్ని ప్రారంభించింది బాలగంగాధర్ తిలక్. 1916వ సంవత్సరం ఏప్రిల్లో పూణేలోని ప్రారంభించారు. నెక్స్ట్ అనిబిసెంట్ 1916 సెప్టెంబర్లో అడయార్లో దీన్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత తిలక్ అనిబిసెంట్ ఉద్యమాన్ని విలీనం చేయడం జరిగింది. తిలక్ యొక్క నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరుతాను అని నినాదాన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం అనేది 1914 నుంచి 1918 వరకు కొనసాగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో కేంద్ర రాజ్యాలు, మిత్ర రాజ్యాలు పాల్గొనడం జరిగింది. కేంద్ర రాజ్యాలు ఓటమి పాలు కావడం జరిగింది, మిత్ర రాజ్యాలు గెలిచాయి మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా. నెక్స్ట్ 1919వ సంవత్సరంలో ప్యారిస్ సంధితో ఈ మొదటి ప్రపంచ యుద్ధం అనేది ముగిసింది. 1919 వర్సల్ సంధి కూడా జరిగింది. 1920లో నానాజాతి సమితి అనేది ఏర్పడడం జరిగింది. మితవాదులు అతివాదులు విడిపోయిన సంవత్సరం 1907 సూరత్ సమావేశంలో మితవాదులు అతివాదులు విడిపోవడం జరిగింది. మితవాదులు అతివాదులు కలిసింది 1916 లక్నో సమావేశంలో మళ్ళీ వీరు కలవడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే జలియన్ వాలాబాగ్ 1919 ఏప్రిల్ 13న జరిగింది. పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతంలో ఈ జలియన్ వాలాబాగ్ అనేది ఉండడం జరిగింది. దీనికి కారణం చూసుకున్నట్లయితే రౌలట్ చట్టం అనేది 1919 ఏప్రిల్ 6న జరిగింది. ఈ రౌలట్ చట్టం ఏం చెప్తుందంటే
మొదటి ప్రపంచ చట్టాలు కొనసాగించండి. కారణం లేకుండా ఎవరినైనా 2 సంవత్సరాలు జైలులో పెట్టండి. బ్రిటిష్ న్యాయస్థానాల్లోనే వారిని హాజరుపరచండి అని రౌలట్ చట్టం తీసుకురావడం జరిగింది. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జలియన్వాలా బాగ్‌లో సమావేశం కావడం జరిగింది. మైకేల్ డయర్ అనే వ్యక్తి బ్రిటిష్ అధికారి కాల్పులు జరిపి ఎంతోమంది చావుకి కారణమయ్యాడు ఈ జలియన్వాలా బాగ్ ప్రాంతంలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హంసరాజ్ మాట్లాడుతుండగా కాల్పులు జరిపారు జనరల్ డయ్యర్. దీనికి నిరసనగా రవీంద్రనాథ్ ఠాగూర్ తన నైట్‌వుడ్‌ని త్యజించడం జరిగింది. జలియన్వాలా బాగ్ సంఘటన విచారణకు నియమించిన కమిషన్ ఏదంటే హంటర్ కమిషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాంధీ యుగం. గాంధీ యుగం 1920 నుంచి 1947 వరకు గాంధీ యుగంగా చెప్పవచ్చు. గాంధీ జన్మించింది 1969 అక్టోబర్ 2న, మరణించింది 1948 జనవరి 30న గాంధీ మరణించడం జరిగింది. గుజరాత్లోని పోర్బందర్లో గాంధీజీ జన్మించాడు. బారిస్టర్ విద్యకు సహకరించింది బెనర్జీ స్వామి, జైన మత సన్యాసి. ఈయన యొక్క బారిస్టర్ విద్యకు సహకరించిన వ్యక్తి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 1893వ సంవత్సరంలో అగ్రిమెంట్ మీద దక్షిణాఫ్రికాను పంపించడం జరిగింది గాంధీజీని. దాబే అబ్దుల్లా కంపెనీ వ్యవహారాలు చూడడానికి గాంధీజీని దక్షిణాఫ్రికాకు పంపించడం జరిగింది. దక్షిణాఫ్రికాలో గాంధీజీ రైలు నుంచి తోసివేసిన రైల్వే స్టేషన్ చూసుకున్నట్లయితే సెయింట్ పీటర్స్ మార్ఫిట్బర్గ్ అనే రైల్వే స్టేషన్లో రైల్లోంచి గాంధీజీని తోసివేయడం జరిగింది. నెక్స్ట్ 1915 జనవరి 9న భారతదేశానికి గాంధీజీ తిరిగి రావడం జరిగింది. గోఖలే పిలుపు మేరకు జనవరి 9ని ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాంధీజీ బిరుదులు చూసుకున్నట్లయితే మహాత్మా, బాపూజీ, కైజర్ హే హింద్. కైజర్ హే హింద్ అనే బిరుదును సహాయ నిరాకరణ ఉద్యమంలో త్యజించడం జరిగింది. నెక్స్ట్ జాతిపిత. నెక్స్ట్ వచ్చేసి గిరిమేటియా భాయ్ అనేది దక్షిణాఫ్రికాలో వచ్చిన బిరుదులు. అగ్ననగ్న ఫకీరు అన్నది విన్స్టన్ చర్చిల్. గాంధీజీ ఇతరులకు ఇచ్చిన బిరుదులు సర్దార్ అనే బిరుదు వల్లభాయ్ పటేల్కి ఇవ్వడం జరిగింది. నేతాజీ అనే బిరుదు సుభాష్ చంద్రబోస్కు, చాచా అనే బిరుదు నెహ్రూకి, గురుదేవ్ అనే బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్కి గాంధీజీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ గాంధీజీ ఆశ్రమాలు చూసుకున్నట్లయితే ఫినిక్స్, టాల్స్టాయ్ అనేది దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేసిన ఆశ్రమాలు. సబర్మతి అనేది గుజరాత్ రాష్ట్రంలో, వార్ధా, నివేదిత అనేది మహారాష్ట్రలో ఏర్పాటు చేసిన గాంధీజీ యొక్క ఆశ్రమాలు. గాంధీజీ యొక్క గురువులు రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే, అంతరాత్మ గురువు రాజగోపాలాచారి, ఆధ్యాత్మిక గురువు టాల్స్టాయ్. గాంధీజీకి సంబంధించిన గురువులు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే గాంధీజీ ఉద్యమాలు వరుసగా చూసుకున్నట్లయితే చంపారన్ ఉద్యమం అనేది 1917లో, ఖేడా ఉద్యమం 1917 నుంచి 1918, అహ్మద్నగర్ మిల్లు కార్మికుల ఉద్యమం 1918, ఖిలాఫత్ ఉద్యమం 1919 నుంచి 1923 వరకు, సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుంచి 1922 వరకు, శాసనోల్లంఘన ఉద్యమం 1930 నుంచి 1932, 34 వరకు, క్విట్ ఇండియా ఉద్యమం అనేది 1942 వరకు కొనసాగింది. గాంధీజీ యొక్క ఆయుధాలు చూసుకున్నట్లయితే సత్యాగ్రహం, అహింస, నిరాహార దీక్ష అనేటివి గాంధీజీ ఉపయోగించిన ఆయుధాలు. ఇది ఈరోజుటి వీడియో. నెక్స్ట్ గాంధీజీ ఉద్యమాలకు సంబంధించి పూర్తి వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. టెట్ డిఎస్సికి సంబంధించిన ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.